అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. వారధి సీరియల్ చదువుతున్నాను. రాసిన వారు ద్వివేదుల విశాలాక్షి గారు. మరునాడు కాలేజీ తెరుస్తారు. ఆ సాయంకాలమే వరదరాజు ప్రయాణమయ్యాడు. మంచిది, వెళ్ళిరా నాయనా అంది మీనాక్షి. వదిన, ఈ పండక్కి మినపసున్ని చేయలేదా? నాకు తినేందుకు పెట్టనే లేదు. పోనీ వెళ్ళేటప్పుడైనా కొత్త డబ్బాలో పెట్టి ఇస్తావనుకున్నాను అన్నాడు రాజు. నువ్వు తింటున్న రకరకాల మిఠాయిల ముందు, కొత్త కొత్త వంటల ముందు ఇవేం రుచిస్తాయని ఇవ్వలేదు అంది మీనాక్షి. నేను ఎక్కడున్నా ఏం తింటున్నా నువ్వు నీ వంటలు నాకు ప్రీతిగానే ఉంటాయి వదినా. నీ చేతుల్లో పెరిగి అనురాగం అంటే ఏమిటో నీ దగ్గర నేర్చుకున్న నేను నిన్నెలా మర్చిపోగలను వదినా. నేను పండక్కి రాలేదని నీ మనసు కష్టపడిందని నాకు తెలుసు. కానీ నేను కాదు కూడదు అంటూ బయలుదేరి వస్తే రాధ కూడా నీలాగే బాధపడుతుందని ఉండిపోయాను. అత్తగారు ఆమెని పండక్కి ఈ ఊరు పంపేందుకు ఎంతమాత్రం అనుమతించలేదు. నాకు అలాగేం లేదు వరదం. ఏదో మాటకి అన్నాను. నువ్వు రాధ పండక్కి సంతోషంగా గడపటమే నాకు కావాల్సింది. రాధ మనసు కష్టపెట్టి నువ్వు ఇంటికి వచ్చినా నాకు సంతోషంగా ఉండదు. చూడు వరదం, మనసు వికలమై ఏదో అన్నాను. మనసులో ఈ మాట పెట్టుకోకు. వెళ్ళిరా అంటూ మినపసున్న ఉండి డబ్బా చేతికి అందించింది. ఇంటి గుమ్మంలోనే ఎదుర్కొంది అనురాధ. వదిన చేసిన పిండి వంటలన్నీ మీరే ఆరగించారా, లేక నాకేమైనా మిగిల్చి తెచ్చారా అంటూ. ఇంకా నేను తినలేదు, ఇద్దరం పంచుకు తిందాం పదా అన్నాడు రాజు చేతిలో డబ్బా రాధకి అందిస్తూ. డబ్బా మూత తెరిచి ఒక మినపసున్నె ఉండ ముక్క రాజు నోటికి అందించి మిగిలింది తన నోట్లో పెట్టుకుంది రాధ. ఆప్యాయంగా అనురాధ చేతిని అందుకొని దగ్గరికి తీసుకున్నాడు రాజు. మినపసున్ని ఎలా ఉంది? నీ పెదవుల కన్నా చప్పగా ఉంది. ఈ మాట మీ వదినతో చెప్పనా? చెప్పు, మా వరదడు చాలా రుచులు తెలుసుకున్నాడమ్మా అని సంతోషిస్తుంది. ఇంకోసారి మినపసున్ని చేసి పెట్టమంటే అనురాధ పెదవులు అందుకోమంటుంది. చీ పొండి, మీరు మరీను. సిగ్గుతో బుగ్గలు ఎర్రజేసుకుంది రాధ. ఒక్కొక్కసారి నాకు ఇదంతా కలేమో, ఏపాటి కదిలినా మెలకు వచ్చి కరిగిపోతుందేమో అనేంత భయంగా ఉంటుంది రాధ. ఈ గదిలో నా పక్కన ఇలా కూర్చుని మాట్లాడుతుంటే ఏ దేవలోకంలోనో ఉన్నానేమో అన్నంత భ్రమ కలుగుతుంది. 4 ఏళ్ల కిందట ఆ పాడి ఇంటి అరుగు మీద కూర్చుని ఈ ఇంటిని, ఈ ఇంటిలోని మనుషుల్ని చూడాలని కలలుగన్నాను. ఆనాడు పట్టలేని కుతూహలంతో ఎర్రయ్య అనుజ్ఞ పొంది తోటలో కాలు పెట్టి మీ నాన్నగారు అదిలింపుతో హడలిపోయిన సమయంలో ఏ జ్యోతిష్కుడైనా ముందుకు వచ్చి నువ్వు ఈ ఇంటికి అల్లుడు కాబోతున్నావు అని చెప్తే అతడి ముఖం ముందే నవ్వి ఉండేవాణ్ణి. ఏమయ్యా, నీకేమైనా కొంచెం పిచ్చిగానే ఉందా అని ప్రశ్నించేవాణ్ణి. ఎవరికి పుట్టాను, ఎలా పెరిగాను, ఎక్కడికి చేరాను? రాధా, ఇదంతా నిజమే అంటావా? ఈ ఆనందానికి నేను అర్హుణ్ణంటావా? చిన్నపిల్లడు ఎదురుగా ఉన్న తాయిలాన్ని చూసి ఇదంతా నాకేనా, పూర్తిగా నాకేనా అని ఆనందం పట్టలేక అడుగుతున్నట్లు అడిగాడు రాజు. పిచ్చిరాజు, ప్రేమ ఉన్న చోట భయసందేహాలు ఉండటం సహజం. కానీ వలపించుకున్న మన బ్రతుకులు కలగా ఎందుకు మారిపోతాయి? ఈ చేత ఇచ్చిన ఆనందాన్ని ఆ చేత తుడిచిపెట్టేంత కఠినుడు కాడు దేవుడు. మీరు ఇటువంటి ఆలోచనల జోలికి పోకండి. మనిషి నీడల మన ఇద్దరం కలిసి ఈ జీవితం బాట పొడుగునా నడిచిపోదాం. దారిలో లభ్యమైన ఆనందాన్ని 4 చేతులతో అందుకొని ఆరగిద్దాం అంది రాధ రాజు తలని ప్రేమగా నిమురుతూ. ఆ వేసవి సెలవులకు రాజు, రాధ కాశ్మీర్ చూడటానికి వెళ్లారు. తిరిగి వస్తూ ఢిల్లీ, ఆగ్రా, జైపూర్, ఉదయపూర్ మొదలైన ముఖ్య స్థలాల్ని చూస్తూ వచ్చారు. ప్రయాణపు బడలికి తీర్చుకొని రాజు, రాధ పల్లెకు బయలుదేరారు. అనురాధ మీనాక్షికి కాశ్మీర్ సిల్క్ చీర, పూర్ణకి ఆటబొమ్మలు తెచ్చింది. రాజు అన్నగారికి లక్నో చెప్పులు, కాశ్మీర్ శాలువా తెచ్చాడు. అసలు ప్రయాణానికే బోలెడు సొమ్ము ఖర్చే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కొన్నారమ్మా అంది మీనాక్షి మెత్తని లేత నీలవర్ణపు కాశ్మీర్ సిల్క్ చీర పట్టి చూస్తూ. అటువంటి మాటలేం అనకు అక్కయ్య, మా సరదా కోసం తెచ్చాను. మీరు పుచ్చుకు తీరవలసిందే అంది రాధ. ఈ మాటల మర్యాదల ప్రసక్తి లేకుండా పూర్ణ తన బొమ్మల పెట్టెను తీసుకొని గుమ్మంలోకి వెళ్ళిపోయి ఒక్కొక్కటి తీసి నేల మీద పెడుతున్నది. వరదరాజు అటువైపు వెళ్ళాడు. చూడు చిన్నాన్న, పిన్ని నాకెన్ని బొమ్మలు తెచ్చిందో అంది పూర్ణ అంతులేని ఉత్సాహంతో. ఆ బొమ్మలు ఊరికే అలా పేర్చుకొని చూసేందుకు కాదు, అవి ఆడతాయి, పాడతాయి, ఇంకా నీలా ఏడుస్తాయి. పక్కింటి తంబులా అలా మొగ్గలు కూడా వేస్తాయి అన్నాడు రాజు. ఏది, దీన్ని ఆడించు చిన్నాన్న, దీన్ని పాడించు అంటూ గోల చేసింది పూర్ణ.
ఇక్కడ కాదు సావిట్లోకి వస్తే అమ్మా నాన్న కూడా చూస్తారు. రాజు ఒక్కొక్క బొమ్మకే కీ ఇచ్చి వదులుతుంటే పూర్ణ వాటిని చూచి ఉత్సాహంతో గంతులు వేయసాగింది. ఆనందం పట్టలేక పిచ్చిగా కేకలు వేయసాగింది. కూతురి ముఖంలో వెల్లివిరిసిన ఆనందం చూసి ముగ్ధుడైపోయాడు శివయ్య. అందుకు కారకులైన వరదరాజుని, రాధను ఆప్యాయంగా చూశారు. ఉండాలన్న పట్టుదలతో 4, 5 రోజులు ఆ గ్రామంలో ఉన్న ఆ ఎండల్లో ఉండటం కష్టమే అనిపించింది అనురాధకి. పుట్టినప్పటి నుంచి ఒక రకమైన జీవితానికి అలవాటు పడ్డ ఆమెకి ఎయిర్ కండిషన్లు, రిఫ్రిజిరేటర్లు లేకుండా వేసవి గడపడం ఎంత కష్టమో తెలిసి వచ్చింది. అంతలో రాజమ్మ కూతుర్ని తిరిగి రమ్మని వార్త పంపింది. రాక వచ్చారు. వచ్చి నిండా వారమైనా కాలేదు. అప్పుడే ప్రయాణమా అంది మీనాక్షి. రాధని వెళ్ళని వదిన, అత్తగారికి ఆమెని వదిలి ఉండటం అలవాట్లేదు. ఇద్దరి వంతు నేను ఉండి నువ్వు చేసే పిండి వంటలెల్లా తింటానులే అన్నాడు రాజు. కానీ రాధ వెళ్ళిపోయాక ఆ ఊళ్ళో రాజుకి కూడా ఏమీ తోచకుండా పోయింది. పూర్వం ఒంటరిగా ఈ ఊర్లో ఎలా ఊసిపోయేదా అని ఆశ్చర్యపోయాడు. వదినతో చెప్పేందుకు కబుర్లకు వెతుక్కోవాల్సి వచ్చింది. 10 రోజుల నాటికే పట్టణానికి వెళ్ళిపోవాలన్న బుద్ధి పుట్టింది. ఈ సెలవుల్లో చేయవలసిన పని మిగిలిపోయింది వదిన, ఇక నేను వెడతాను అన్నాడు. మీనాక్షి వారించలేదు. మరిదికి మిగిలి ఉన్న పని గ్రహించినట్లు చిన్నగా నవ్వింది. ఇన్ని రోజులకి నేను గుర్తుకు వచ్చానా అంటూ కపటకోపం అభినయించింది రాధ. అమ్మా నాన్న దగ్గర ఉన్నావు కానీ అడవిలో లేవు కదా అన్నాడు రాజు. ఎవరున్నా దగ్గర మీరు లేరుగా అంది రాధ గోముగా. నేను దగ్గర లేకుండా ఇన్నేళ్లు పెరిగావే, ఈ 10 రోజులకేమైంది? అప్పుడు నా కోసం మీరు సృష్టించబడ్డారని నాకు తెలియదుగా రాజు మెడ చుట్టూ చేతులు వేస్తూ అంది రాధ. ఇలా నువ్వు నా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నావని నాకు తెలియదుగా రాధ మాటను అనుకరిస్తూ అన్నాడు రాజు. ఇప్పుడు ఇలా అంటున్నారు, నేనెప్పుడైనా దూరంగా వెళ్ళిపోతే తెలిసి వస్తుంది మీకు. చేతులు వదిలి దూరంగా పోబోతూ అంది రాధ. వద్దు రాధ, పరిహాసానికైనా అటువంటి మాటలు అనకు. నేను వినలేను, సహించలేను కూడా. నిన్ను విడిచి ఉండలేమన్న ఆలోచనే నాకు అదోలా ఉంటుంది. నువ్వు నా దగ్గర లేకపోతే నేనేమైపోతానో నాకు తెలియదు అన్నాడు రాజు. అనురాధ అప్పుడే ఎక్కడికో వెళ్ళిపోతున్నదన్నట్లు చేతులు ఆత్రంగా పట్టుకుంటూ. మిమ్మల్ని విడిచి నేనెక్కడికి పోతాను రాజు, తమాషా కన్న మాట కోసం ఇంత కంగారెందుకు అంది. అతని ముఖంలో ఆ మాటలో మారిన రంగులు చూస్తే, కళ్ళలో కదిలిన భయాందోళనలు చూస్తే రాధకి మతిపోయినట్లు అనిపించింది. ఇదేమిటి రాజు ఇంత పిరికివాడా అనుకుంది. ప్రేమగా అతని క్రాఫ్ సవరిస్తూ, కానీ రాజు, ఆనందం కలిగినప్పుడు అందులో మునిగిపోవటం, కష్టం సంభవించినప్పుడు కాళ్ళు తేలవేయటం మంచిది కాదు. ఎప్పుడూ కాళ్ళు నేలకి ఆనేలా చూసుకోవాలి. అప్పుడు జీవితంలో కొట్టుకుపోతామన్న భయం ఉండదు. ఇష్టమైన దారిని ఎన్నుకొని ముందుకు అడుగు వేసే అవకాశం ఉంటుంది. విధి చేతి దెబ్బలకి విరిగి పడిపోకూడదు రాజు. గాలికి తల వంచి తిరిగి లేచిన గరికెలా నిలబడాలి అంది అనురాధ నెమ్మదిగా. ఆ సంవత్సరం వరదరాజుకి ఎంఎస్సి ఫైనల్ ఇయర్. రాధ బిఏ 3వ సంవత్సరంలోకి వచ్చింది. ఏడాది మొదటి నుండి పట్టుదలతో చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఇద్దరూ నిశ్చయించుకున్నారు. ఇక ముందు క్లాసులు ఎగ్గొట్టి కబుర్లతో కొట్టుకుపోవటం, కారుని కాలేజీ దారి తప్పించి షికార్లు తిరగరావటం వంటి పనులు చేయకూడదని తీర్మానించుకున్నారు. దీక్షగా చదువుకుంటున్నప్పుడు కొంటె మాటలతోనూ చిలిపి చూపులతోనూ ఏకాగ్రత పాడు చేయకూడదనే ఒప్పందానికి కూడా వచ్చారు. ఆ మధ్యకాలంలో రాజు 1-2 సార్లు గ్రామానికి వెళ్ళి వచ్చాడు. నువ్వు మాటికి మాటికి రాజుని రమ్మని రాయకు. ఈ ఏడు కష్టపడి చదవవలసిన సమయం అని భార్యని హెచ్చరించాడు శివయ్య. పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ కూతురు అల్లుడు చదువు పట్ల చూపుతున్న శ్రద్ధను చూసి సంతృప్తిగా తలలూగించారు రాఘవయ్య దంపతులు. ఆ సంవత్సరాంతరంలోగా కూతుర్ని అల్లుణ్ణి విదేశాలకు పంపాలని అప్పటినుండే భగీరథ ప్రయత్నం మొదలుపెట్టాడు రాఘవయ్య. ఒకరి వల్ల పని అనుకూలపడుతుందని ఏపాటి అనుమానం కలిగినా అటువంటి వారిని ఇంటికి పిలిచి విందులు చేసి వినోదాలు చూపించి, మీరేమిటి సామాన్యుల, ఇంతవారు అంతవారు అని వారిని ఉబ్బించి మరీ వదిలిపెట్టేవాడు. విదేశీ ద్రవ్యం కోసం సందుల గొంతుల పడి గాలించేందుకైనా సిద్ధంగా నడుం కట్టాడు. తండ్రి చేస్తున్న విశ్వప్రయత్నం చూసి తమకు అనుకూలంగా ఏదో ఒకటి తేలకపోదు అనుకుంది అనురాధ. చిన్నపిల్లలు ఇప్పుడిప్పుడే ఆ దేశాలన్నీ తిరిగి రాకపోతేనేం, కాస్త వయసు వచ్చి మంచి చెడ్డ గ్రహించే శక్తి వచ్చాక వెళితే బాగుండదు అంటూ భర్తని వెనక్కి లాగింది రాజమ్మ. రాజమ్మకి అల్లుడు కూతురు దేశాలు తిరిగి వస్తారంటే అభ్యంతరం లేదు, కానీ అనురాధని అంతకాలం వదిలి ఉండాలన్నదే ఆరాటం. చిన్నతనంలో ఇటువంటి సరదాలు తీరకపోతే ఇంకెప్పుడు తీరుతాయి? ఇప్పుడు కాలు కదపాలంటే నీకు నాకు అవుతుందా? అల్లుడు ఇంటి యాజమాన్యం వహించినప్పుడు
ఏ పాటి తెరిపి కుదురుతుందో కానీ చచ్చేందుకైనా తిరగలేదంటే నమ్ము. ఏ పాటి ఆదమర్చి ప్రవర్తించినా ఆస్తి అంతా హరించుకుపోయి అడుక్కు తినే ప్రమాదం ఉంది. ఈ రోజుల్లో ఎవరినీ నమ్మేందుకు లేదు. అంతా ముఖం ముందు మంచి మాటలు చెబుతూ వెనక గోతులు తవ్వుతారు. నా అన్నవాళ్ళు బాధ్యతగా వ్యాపారం చూసుకోకపోతే నట్టేట కలిసినట్లే. ఇదంతా ఆలోచించే కదా తిండికైనా తిన్నగా లేని ఆ పల్లెటూరు వారితో సంబంధం ఖాయం చేశాను. నీకిదేం పట్టదు. వారింట పేడవాసన, ఇంటి చూర్లు నెత్తికి తగులుతాయి. కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటారు. కంచాల నేల మీద పెట్టుకుని భోజనం చేస్తారు అంటావు. వారిల్లు ఎలా ఉంటే నీకేం? వారెలా వండుకు తింటే నీకేం? వారింట నువ్వు వెళ్ళి ఉండాలా? నీ కూతురు కాపురం చేయాలా? ఇల్లరికం అంటే మొదటికే బెడిసిపోయేలా ఉందని అలా అన్నాను కానీ, ఇప్పుడు రాజు ఇల్లరికం వచ్చినట్లు కాక మరేమిటి? ఆ మధ్య ఓ 4 రోజులు అమ్మాయి వెళ్ళి వచ్చిందంటే, ఆదిలోనే అనవసరపు అపోహలకు అవకాశం ఎందుకు ఇయ్యాలని. ఇప్పుడు పరీక్షలా? అవి పూర్తయ్యాక దేశాలు తిరిగి రావటమా? అటు తర్వాత వ్యాపార వ్యవహారాలన్నీ అప్పగించదలిచానా? ఇంకా ఆ పల్లెకి పోయి కూర్చునే తీరిక రాజుకి ఎక్కడ ఉంటుంది? అసలు ఈ జీవితానికి అలవాటు పడ్డ కుక్క కూడా ఆ పల్లెలో నిమిషం పాటు స్థిరంగా కాలు నిలపలేదు. అటువంటిది డబ్బుతో వచ్చే సుఖాలు మరిగిన మనిషి, అందున అప్సరసలాంటి భార్యను విడిచి ఎంతకాలం పల్లెలో కూర్చుంటాడు? ఇన్ని రకాలైన ఆకర్షణలు తప్పించుకొని ఇంత జీవితాన్ని కాలదన్ని ఇంకా తన ఊరు, తన అన్నా వదిన తనకి ముఖ్యమని రాజంటే చిన్నవాడైనా వాడికి చేయెత్తి దండం పెడతాను. కానీ మనిషన్నవాడు అలా చేయలేడు. అవతల వారికి రాజు మీద ఏ పాటి అభిమానం ఉన్నా అలా చేయమని కోరరు అంటూ తన అభిప్రాయాన్ని సవ్యాఖ్యానంగా విశదీకరించాడు రాఘవయ్య. రాజు రాధల చదువులతో, రాఘవయ్య గారి ప్రయత్నాలతో కాలం సంధ్యవేళ ఆకాశం మీద చూస్తుండగానే ఆ కొస నుండి ఈ కొసకి చేరుకునే స్ఫుటిక్ లాగా సాగిపోయి ఏప్రిల్ నెల చేరింది. ఆ నెల రోజులు రాజు రాధ కలిసినప్పుడైనా పరీక్షలకి, చదువులకి సంబంధించిన మాటలే దొర్లుతుండేవి. కాస్త ఉత్సాహంగా ఉంటే తమ భావి విదేశీ యాత్ర గురించిన ఆలోచనలు కలబోసుకునేవారు. భర్తకి ఫస్ట్ క్లాసు వచ్చి తనకి క్లాసు రాకపోతే అవమానంగా ఉంటుందని రాధ, భార్య మంచి మార్కులతో పాసయ్యి తను పరీక్ష కానిపోతే తల కొట్టివేసినట్లవుతుందనే భయంతో రాజు ఒకరిని మించి ఇంకొకరు చదవసాగారు. రాజు ఆఖరి పరీక్ష వ్రాసి రావటంతో భార్యాభర్తల ఆత్రత, దీక్ష సమాప్తి అయింది. రాధారాజు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తోటలో తిరుగుతుంటే రాఘవయ్య నిండా గాలి ఊదిన బెలూనంత ముఖం చేసుకుని అక్కడికి వచ్చాడు. ఈరోజు మామగారు మహా హుషారుగా ఉన్నారే అన్నాడు రాజు. మీరు మాత్రం ఖుషీగా లేరు? రాఘవయ్య ఎదురు ప్రశ్న వేశాడు. మా పరీక్షలు పూర్తయ్యాయి. ఇద్దరం బాగా చేశామనుకుంటున్నాము. మరి సంతోషంగా ఉంటే తప్ప అంది రాధ. మీరింకా పరీక్షలు వ్రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. నా ప్రయత్న ఫలితాలు అప్పుడే తేలిపోయాయి. నేను హుషారుగా ఉంటే తప్ప అన్నాడు కూతురి మాటను అనుకరిస్తూ రాఘవయ్య. దేని సంగతి మామయ్య మీరంటున్నది? దేని సంగతి అని మెల్లిగా అడుగుతున్నావా? అమాంతం నన్నెత్తుకొని ఆకాశం అంత మీదికి ఎత్తేక. మీ విదేశీ యాత్ర గురించేనోయ్. సరదాగా తిరిగి వస్తారు కదా అని 6 నెలల బట్టి అడ్డమైన వెధవల కాళ్ళు పట్టి నేను సాధించుకొస్తే ఇంకా మెల్లిగా అడుగుతున్నావు? నిజమా అన్నట్లు మామగారి ముఖం వంక పరిశీలనగా చూశాడు రాజు. కొంపదీసి నాన్న అన్నాడని అంత పని చేశారు సుమండి అంతలా చూస్తున్నారు? ఆ బరువు కింద పడి నలిగిపోగలరు నవ్వుతూ అంది రాధ. ఆమెతో పాటు మామ, అల్లుడు కూడా నవ్వు కలిపారు. చూడు రాజు, ఈ ఆగస్టులోనే ప్రయాణం. ఏమేమి కావాలో ముందుగానే నిర్ణయించుకుని మీ ప్రోగ్రాం సిద్ధం చేసి పంపమని ఎయిర్ ఇండియా వారికి వ్రాసాననుకో. అది రాగానే ఎక్కడెక్కడ ఎన్ని రోజులు ఉండగలిగేది ఇంకా మిగిలిన వివరాలు తెలుస్తాయి. విదేశాలు తరచూ వెళ్ళి వస్తున్న వాళ్ళని కనుక్కుంటే ఇంకా మంచి చెడ్డ తెలుస్తాయి. అన్నట్లు మీ అన్నయ్యకి కూడా ఈ ప్రయాణపు విషయం ఒక ఉత్తరం వ్రాసి పడేయ్. ఈ సెలవుల్లో ఇంక రావటం పడదని, ఇవన్నీ ఇక్కడ ఉండి చూసుకోవాల్సిన అవసరం ఉందని వ్రాయి. అంతగా కాదంటే వెళ్ళేలోపున ఒకరోజు ఉదయం కారులో వెళ్ళి సాయంత్రానికి తిరిగి రావచ్చు. నేడో రేపో కొత్త అంబాసిడర్ రానే వస్తున్నది. ఆ పాత కారు నువ్వు అక్కడ ఉంచుకున్నా ఇక్కడేం ఇబ్బంది ఉండదు. రాజు నుంచి జవాబు ఆశించకుండానే రాఘవయ్య ఇంటిలోకి వెళ్ళిపోయాడు. నాన్నగారికి ఏమొచ్చినా ఒకటే కంగారు. ఎప్పుడో ఆగస్టులో వెళ్ళేదానికి ఇప్పటి నుండి ప్రయత్నాలేముంటాయి? అక్కయ్య మీకోసం చూస్తుంటుంది. మీరు వెళ్ళిరండి. 4 రోజులు విశ్రాంతి తీసుకొని నేను వస్తాను అంది రాధ. మామగారి మాటని కాదని తను మరునాడే ప్రయాణం సాగిస్తే గౌరవంగా ఉండదనుకున్నాడు రాజు. అన్నయ్యకు తమ విదేశీ యాత్ర గురించి వ్రాస్తూ
ఈ ఏర్పాట్లు ఒక కొలిక్కి వచ్చే వరకు నేనిక్కడ ఉండటం అవసరం అంటున్నారు మామగారు. నెల రోజుల్లో వీటికో రూపురేఖలు తేలుతాయనుకుంటాను. అప్పుడు రాధ నేను కలిసి అక్కడికొస్తాము అని ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చూసి మీనాక్షి పొంగిపోయింది. నేను పట్నం పోయి చదువుకొని వదినా, నాకక్కడ బాగుండదు అంటూ తన ఒడిలో తలదూర్చి ఏడ్చిన మరిది ఎంత పెద్దవాడయ్యాడు, ఎంత అదృష్ట జాతకుడు వరదుడు అని మురిసిపోయింది. ఒకసారి వచ్చి నా కంట పడకుండా మాత్రం పై దేశాలకు వెళ్ళిపోవు కదూ వరదం అంటూ వ్రాసింది. ఎంత మాట అన్నావు వదినా, నీ దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకోకుండా నేను వెళ్ళిపోగలనా అని జవాబు రాశాడు వరదరాజు. జూలై నెలలో వర్షాలు పడినా సాధారణంగా పట్టు విడుపు లేకుండా ముసురులా ఉండవు. అలవాటుకి భిన్నంగా ఈ సంవత్సరం ముందు రోజు నుంచి చిన్న జల్లు పడుతూనే ఉంది. ఆకాశమంతా అమ్మ మీద అలిగి కూర్చున్న అమ్మాయిలా ముఖం ముడుచుకుని ఉంది. ఇంకా వర్షం తెరిపిచ్చే సూచనలు లేవు. రాధారాజు ప్రయాణపు ఏర్పాట్లు చాలా వరకు పూర్తయ్యాయి. వెచ్చగా గదిలో కూర్చుని ఆ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఎదురుగా టేబుల్ మీద పొగలు కక్కుతున్న వేడి కాఫీ, దోరగా వేయించి కారం జల్లిన జీడిపప్పు, ఉల్లిపాయ పకోడీలు ఉన్నాయి. వేరే ప్లేట్లో బిస్కెట్లు, నల్ల ద్రాక్షలు ఉన్నాయి. రాధ ఒక కప్పు రాజుకి అందించి తనొకటి చేతిలోకి తీసుకుంది. జీడిపప్పు పకోడీల మధ్య మధ్య తింటూ కాఫీలు సేవించారు. నల్ల ద్రాక్ష పళ్ళగుత్తి చేతిలోకి తీసుకొని ఒక్కొక్కటిగా రాజు నోటికి అందిస్తూ మధ్య మధ్య తను తింటూ ఉత్సాహంగా ఏవో కబుర్లు చెబుతున్నది రాధ. అంతలో కింద హాల్లో నుంచి ఎవరివో మాటలు వినిపించాయి. తెరిచిన నోరు మోయటం మర్చిపోయి ఆ మాటలు విన ప్రయత్నించాడు రాజు. ఏమిటి అంతలా వింటున్నారు అని ప్రశ్నించింది రాధ. కింద చావిట్లో ఎవరో మాట్లాడుతుంటే నాన్నగారి కోసం ఎవరో వచ్చి ఉంటారు. అంతగా వినటానికేముంది? ఎక్కడో విన్న గొంతుకులా ఉంది. మా ఊరు నుంచి కానీ ఎవరైనా వచ్చారేమో. ఎప్పుడూ రానిది ఈరోజు కొత్తగా ఎందుకు వస్తారు? గొంతుకు పోలిన గొంతుక ఉండకపోదు. ఇప్పుడేం దిగి వెళ్తారు? కూర్చుందురు అంది లేవబోతున్న రాజుని పట్టుకొని ఆపుతూ రాధ. ఒక నిమిషం రాధా, ఎవరో ఒకసారి చూసి ఇప్పుడే తిరిగి వస్తాను. ఆ మాట వింటుంటే పరిచయమైన గొంతుకులాగే ఉంది. సరే వెళ్ళిరండి. ఇక్కడ ఇలా కూర్చుని గంటల తరబడి ఆలోచించే కన్నా ఒకసారి చూసి సందేహ నివృత్తి చేసుకోవటమే మంచిది అంది రాధ అతని చేతిని వదిలిపెడుతూ. రాజు సగం మెట్లు దిగకముందే రాజమ్మ ఎదురుపడింది. నీకోసం మీ ఊరు నుంచి ఎవడో వచ్చాడు అంది. నాకోసమా? ఎవరు? అన్నాడు రాజు ఆత్రంగా. ఎవడో మడ్డి వెధవ తన బురద కాళ్లతో గచ్చంతా కుళ్ళు చేశాడు అంది రాజమ్మ. తన కోసం తన ఊరు నుండి వచ్చిన వాణ్ణి తన ముందే అత్తగారు అలా తిట్టడం రాజుకు కొంచెం కష్టం కలిగించింది. తన కోసం అత్తవారింటికి గ్రామం నుంచి ఎవరూ రావటం ఆచారం లేదు. ఒకరిద్దరు చనువు తీసుకుని వచ్చి గేటువాడి చేత మాటలు తిని వెళ్ళిపోయారు. నీ ఇంటికి వస్తే నీ దర్శనం కాదు రాజు. పైగా గేటువాడి చేత మెడపెట్టి గెంటిస్తావు. నువ్వు పెద్దవాడు అయిపోయావు రాజు. అన్ని వారి బుద్ధులే అనేవారు గ్రామంలో వరదరాజుతో ఆడిపాడిన నేస్తాలు. ఆ ఇల్లు ఈడిదట్రా, రమ్మనిందికి పొమ్మనిందికి ఆడి మామ ఇల్లు, ఆడి మామ నౌకర్లు. మన వరదరాజు ఉద్యోగం చేసి ఇల్లు కడితే మనకి ఎంత గౌరవం చేస్తాడో చూడండర్రా అనేవారు వరదరాజు మంచితనం మీద నమ్మకం పోని కొంతమంది జట్టుదారులు. ఇప్పుడు ఇంటి లోపలికి ధైర్యంగా వచ్చినవాడు ఎవడు? ఇంత వర్షంలో ఎందుకు వచ్చినట్లు ఆలోచిస్తూనే ముందు హాల్లోకి వచ్చాడు రాజు. వచ్చినవాడు బుజ్జిగాడు, వరదరాజు చిన్ననాటి స్నేహితుడు, వాళ్ళ పొరుగింటి అన్నమయ్య కొడుకు. ఏం బుజ్జి, ఇలా వర్షంలో వచ్చావు? రా కూర్చో అన్నాడు రాజు ఒక కుర్చీలో తను కూర్చుంటూ. అంతవరకు మెత్తని ఆ కుర్చీల్లో కూర్చోవాలని మనసు పుట్టినా ఎవరైనా చూస్తే కోప్పడతారేమో అన్న సంశయంతో అలాగే నిలబడి ఉండిపోయాడు ఆ బుజ్జిగాడు. ఇప్పుడు వరదరాజు ఆహ్వానం అందగానే ఉన్నవాటిలో ముచ్చటగా కనిపిస్తున్న సోఫాలో కూర్చున్నాడు. అల్లుడి వెనకనే వచ్చిన రాజమ్మ కళ్ళు ఇంతింత చేసుకొని ఆ దృశ్యాన్ని చూసి చరచరా మేడ మీదికి వెళ్ళిపోయింది. అల్లుడికి ఆ పాటి బుద్ధి జ్ఞానం లేకపోతే ఎలా? ఆ పల్లెటూరి బయటని తెచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. వాడి కాళ్ళకి అరంగుళం దళసరి బురద పేరుకొని ఉంది. ఆ కాశ్మీర్ తివాసి అంతా తగలడిపోయింది అంది ఆగ్రహంగా. నువ్వు ఊరుకో అమ్మా. అతని కోసం ఈ 4 ఏళ్లలోనూ మన ఇంటికి ఎవరూ రానేలేదు. ఈరోజు వచ్చిన అతను ఎవడో, అసలు ఎందుకు వచ్చాడో, అతనికి ఎంతో ఆప్తుడై ఉంటాడు. లేకపోతే ఆ పాటి మంచి చెడ్డ అతనికి మాత్రం తెలియదు. ఎండలో ఎండేసి ఒకసారి బ్రష్ చేయిస్తే ఆ బురద కాస్త అదే పోతుంది అంటూ సర్ది చెప్పింది రాధ. కానీ కిందికి దిగి వచ్చి మట్టి కొట్టుకున్న గుడ్డలతో బురద కాళ్ళతో ఉన్న ఆ వ్యక్తిని చూస్తే అనురాధకి కూడా అసహ్యం వేసింది. ఇటువంటి వాణ్ణి డ్రాయింగ్ రూమ్లోకి తీసుకువచ్చి కూర్చోబెట్టడం ఏమిటి? వీధి వరండాలో నుంచి 2 కబుర్లు చెప్పి పంపివేయక అనుకుంది. రాజుకి ఇంకా ఈ వస్తువుల విలువలు తెలియవు. ఆ కాశ్మీర్ తివాసి డ్రైవాష్కి ఇవ్వాలంటే
ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. అంత చక్కని సోఫా కవరు ఒక అనామకుడి కోసం చెడగొట్టుకుంటున్నామని గ్రహించి ఉండడు. ఇలా అనుకుంటూనే ముందుకు వచ్చింది అనూరాధ. రాజు తన 2 చేతులతో ముఖం కప్పుకొని కుర్చీలో ముందుకి వంగి కూర్చున్నాడు. ఆ వచ్చిన వ్యక్తి ఎంతో సానుభూతితో రాజు భుజం నిమురుతూ ఏదో మెల్లిగా చెప్తున్నాడు. అతని కళ్ళలో పొంగి పొర్లుతున్న ఆత్మీయత, స్నేహశీలత చూశాక రాధ దృష్టి తిరిగి బురద పాలైన కాశ్మీర్ తివాసీ మీదికి మళ్ళలేదు. వడివడిగా భర్త దగ్గరికి వచ్చి అతని ముఖాన్ని పైకెత్తి పట్టుకుంటూ, "ఏమైంది రాజూ" అంది ఆత్రంగా. "పూర్ణకి జ్వరంగా ఉందిట. పరిస్థితి ఏమీ బాగోలేదుట" అన్నాడు రాజు దిగులుగా. "అదేమిటి వారంనాడు మనం తిరిగి వచ్చే ముందు అంత ఆరోగ్యంగా ఉంది? ఊరి చివరి వరకు తండ్రితో వచ్చి మనకి అంపకం పెట్టింది నమ్మలేనట్లు అంది రాధ. నేను ఆ మాటే అంటున్నాను. కానీ ఈరోజు పిల్లని స్వయంగా చూసినవాడు చెబుతున్న మాట అది. ఇంకా నమ్మకపోయేందుకు ఏమీ లేదు. మా ఇంటి పక్కనే వీరి ఇల్లు. నా చిన్ననాటి స్నేహితుడు" అన్నాడు రాజు. అనురాధని చూస్తూనే తను కుర్చీలో కూర్చున్నందుకు ఆమె కోపడుతుందేమో అన్న భయంతో లేచి నుంచున్న బుజ్జిగాడు, "ఇక నేను వెళతాను రాజూ" అన్నాడు బెదురుగా అటూ ఇటూ చూస్తూ. "పద నేనూ వస్తున్నాను" అన్నాడు రాజు. బయట బాగా వర్షం పడుతున్నది. గాలి కూడా రేగింది. గొడుగు ఆగేలా లేదు. కారు రానీయండి అంది రాధ. ఊరు నుండి రావాల్సిన వాళ్ళు అన్న సమయానికి సరిగా వస్తారనే నమ్మకం ఏమిటి? ఈ వర్షంలో ఎక్కడైనా చిక్కడిపోయి ఉంటారు. లేకపోతే ఇంతకి ముందే రావాల్సింది అన్నాడు రాజు. రాజమ్మ చిన్న చెల్లెలు పిల్లలతో పుట్టినింటికి వచ్చి అక్కని కూడా చూసిపోవాలనుకుని ఉత్తరం రాసింది. దగ్గరే కదా, కారు పంపుతాను తప్పకుండా రా అని జవాబు రాసింది రాజమ్మ. వారిని తోడి తెచ్చేందుకే ముందు రోజు పోయిన కారు ఇంకా తిరిగి రాలేదు. రెండో కారు సర్వీసింగ్కి వెళ్ళింది. పాత ఫియట్ కారు ఉదయాన్నే రాఘవయ్య ఏదో పని మీద వీధిలోకి బయలుదేరబోతే కదలనంటూ మొండికేసింది. పోనీలేండి, ఈ వర్షంలో ఏం పోతారు? అంత అర్జెంట్ పనేం కాదు కదా, కారు ధర్మమా అని వెచ్చగా ఈ రోజుకి ఇంట్లో కూర్చోండి అంది రాజమ్మ. అది ఇంత త్వరలో రాకపోయినా సర్వీసుకి పోయిన కారైనా వస్తుంది. తొందరపడి బయలుదేరకండి అంది రాధ. ఏళ్ల తరబడి అటు ఇటు నడిచిన దారి. నాకు ఈ నడక అలవాటే రాధా, నన్ను వెళ్ళని అన్నాడు రాజు. నీకు అలవాటైనా మాకు అలవాట్లేదు రాజు. మా అల్లుడు ఆ ముళ్ళగట్లంట వానలో తడుస్తూ నడిస్తే రేపు ఊళ్ళో తల ఎత్తుకు తిరగనక్కర్లేదు మేము అంది రాజమ్మ. ఏమిటిదంతా? ఇప్పుడు రాజు ఎక్కడికి పోతున్నాడు? అప్పుడే తన గదిలోంచి ఊడిపడ్డ రాఘవయ్య ప్రశ్నించాడు. వాళ్ళ అన్నయ్య కూతురికి సుస్థిగా ఉందిట. ఎవడో వాళ్ళ ఊరు నుంచి కబురు తెచ్చాడు. ఇప్పుడు ఈ వానలో నడిచిపోతానంటున్నాడు అంది రాజమ్మ సంగతి వివరిస్తూ. ఏదో ఒక కారు రాని రాజు, ఇంతలో ఏమి తొందర? ఈ వెంటనే నువ్వు నడిచి బయలుదేరినా ఈ వర్షంలో త్వరగా చేరుకోలేవు. కారులో కూర్చుంటే ఎంతసేపు పడుతుంది అన్నాడు రాఘవయ్య. అసలు ఈరోజు మన 2 కార్లలో ఒకటైనా అందుతుందని నేను అనుకోవటం లేదండి. అందువల్లనే వాటి కోసం నిరీక్షించడంలో అర్థం లేదనుకుంటున్నాను. ఈ ఒక్కసారికి మీ అల్లుడనే గౌరవానికి నన్ను కట్టి పడవేయకండి అన్నాడు రాజు ప్రాధేయపూర్వకంగా. ఒకరొకరుగా ఆ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునేసరికి బుజ్జిగాడు తిరిగి రాజుతో చెప్పనైనా చెప్పకుండా చల్లగా జారుకున్నాడు. "నీకంతగా ఇప్పుడే వెళ్ళాలని ఉంటే ఎర్రయ్యని సాయం తీసుకువెళ్ళు" అన్నాడు రాఘవయ్య అనుజ్ఞయిస్తూ. "మీకేమైనా మతిగాని పోలేదు కదా, దేశం వదిలి వెళ్ళటానికి 1 రోజుల్లో ప్రయాణం పెట్టుకున్నారు. అతను ఇప్పుడు ఈ వానలో తడిసి ఏమైనా ఒంటికి తెచ్చుకుంటే అన్నీ మొదటికి రావు" అంది రాజమ్మ భర్తను మందలిస్తూ. "అమ్మ అన్నమాట నిజమే నాన్న. ఈరోజు ఉదయం నుంచి శైత్యభారంగా ఉందంటున్నారు. ఈ వర్షంలో కాలినడకన బయలుదేరటం మంచిది కాదు" అంది రాధ. "పోనీ ఒక పని చేద్దాముండు. మన కారు సర్వీస్ ఇంకా మొదలు పెట్టకపోతే వెంటనే పంపమందాము" అన్నాడు రాఘవయ్య. ఆ ఆలోచన అందరికీ నచ్చింది. రాఘవయ్య లాల్ అండ్ సన్స్ కంపెనీకి ఫోన్ చేసి కనుక్కున్నాడు. "ఇప్పుడే మీ కారు సర్వీసింగు మొదలుపెట్టాము. 1 గంటలో పంపివేస్తాము" అన్నారు వాళ్ళు. గంటకి 60 నిమిషాలు అంటారు. కానీ ఆ గంట 60 ఏళ్లుగా అనిపించింది రాజుకి. ఇటీవల తాము వెళ్ళి ఉన్న 10 రోజుల్లోనూ చిన్నాన్న చిన్నాన్న అంటూ పూర్ణ ఎన్ని కబుర్లు చెప్పింది. తను పెద్దదై పిన్నిలా చదువుకుంటుందిట. "అమ్మకేమీ తెలియవు చిన్నాన్న. పిన్నికి ఎన్నో కథలు వచ్చు, ఎన్నో పాటలు వచ్చు. నాకొక పాట కూడా నేర్పింది" అంది. "నేను బాగా పాడానని పిన్ని నాకిన్ని బిస్కెట్లు ఇచ్చింది. మరేమో పిన్ని ఊరు నుంచి తిరిగి వచ్చాక నన్ను పట్నం తీసుకువెళ్తుందిట. అక్కడే ఉండిపోతాను. రోజూ బుద్ధిగా చదువుకుంటే కీ ఇస్తే తిరిగే బొమ్మలు ఇంకా చాలా పిన్ని కొనిస్తుందిట" ఇలా నోరు మొయ్యకుండా చిలకలా కబుర్లు చెప్పింది. తాము తిరిగి వచ్చేస్తుంటే తండ్రితో తను ఊరి చివరి వరకు వచ్చింది. పిన్ని దగ్గర కొత్తగా నేర్చుకున్న మాట టాటా అంటూ చేయి ఊపింది. "నేనిప్పుడు పట్నం వస్తానని ఏడవను చిన్నాన్న. మరి పెద్దదాన్నయితే గాని అమ్మ పిన్ని దగ్గరికి పంపనంది. అందుకే పెద్దదాన్ని అయిపోతాను. ఏడవనే ఏడవను.
నోట ఏడవనంటున్నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏడవనంటూనే ఏడుస్తున్నావు, తప్పు కదూ అంది రాధ. ఏడవలేదు పిన్ని, మరేమో కంటిలో నలుసు పడింది అంతే అంది నవ్వు తెచ్చుకుంటూ. ఎంత ముచ్చటైన పిల్ల, ఎంత ముద్దుగా మాట్లాడుతుంది అంది రాధ. గోడ గడియారం 6 గంటలు కొట్టింది. నాన్న, మరోసారి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోండి అంది రాధ. ముందు మాట్లాడిన వ్యక్తి అక్కడ లేడు. ఏ కారు, ఏం నంబరు, అది రేపు కదా ఇవ్వవలసింది, ముందుగా కావాలన్నారా? కనుక్కుంటానుండండి అంటూ జవాబు చెప్పాడు టెలిఫోన్ అందుకున్న వ్యక్తి. అంతా అయిపోయి వచ్చింది. ఒక్క అరగంటలో మీ డ్రైవర్ని పంపితే బండి సిద్ధంగా ఉంటుంది అన్నాడు తిరిగి వచ్చి ఆ వ్యక్తి. ఆ కారు డ్రైవరు ఊరు విడిచి వెళ్ళాడు. మీరే ఎవరి చేతైనా సాధ్యమైనంత త్వరగా పంపండి అన్నాడు రాఘవయ్య. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.